ఈ సైబర్ క్రైమ్స్ పేరు మీద రిపోర్టెడ్ లాస్ 1000 కోట్ల దగ్గర 900 నుండి 1000 కోట్ల రూపాయలు అని చెప్పనంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఘనాపాటి హోంమంత్రిత్వ శాఖను చేసిన ఒక పని. ఇకపోతే దొంగతనాలు 29,709 దొంగతనాలు 11 నెలల్లో. బిజినెస్ ఫ్రాడ్ 25,995. దీనికి పోగా సోనియా గాంధీ గారు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అధికారం చెలాయిస్తూ మహిళల పట్ల ఆయన ప్రభుత్వం ఎంత హేయభావంతో ఉంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ రోజ్ బై 4.8%, 19,922 in 11 months of time in 2024. Shame on you, Mr. Revanth Reddy. Unfortunately, I had to also say shame on police Telangana. దానితో పాటుగా రేప్స్ 28.94% రేపులు పెరిగినాయి. అంటే దాదాపు 11 నెలల కాలంలో ప్రతిరోజు 8 రేపులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క హోంమంత్రిగా కొనసాగుతూ రేవంత్ రెడ్డి గారు సాధించిన ఘనాపాటి విజయం. ఒక పక్కన కేసీఆర్ గారేమో ఆడవాళ్లపై